నేటి ప్రశ్న, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించిన వారు. భారతదేశంలో భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు కావాలి అనేసి అనేక డిమాండ్స్ వచ్చినాయి స్వతంత్రం వచ్చిన తర్వాత. మరి భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లయితే అనేక రాష్ట్రాలు కావాల్సి వస్తుంది. అది దేశ సమగ్రతకు మంచిదా కాదా భిన్నమైనటువంటి వాదనలు వినబడ్డాయి. సో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు అని క్వశ్చన్ అడిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆప్షన్ మహాత్మా గాంధీ. రెండో ఆప్షన్ ఏమిచ్చిండు? బిఎన్ రావు, బెనగల్ నరసింగారావు. మూడవది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. నాలుగవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మనం. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించిన వారు అని అడిగిండు, సమర్థించిన వారని అడగలే. మరి 4గురిలో ఎవరు భాషా ప్రయుక్త రాష్ట్రాలు వద్దు అని అన్నారు, వ్యతిరేకించింది అనేది మనకు తెలియాలి. ఈ 4గిట్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యకూడదు అని కరాఖండిగా చెప్పిండు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏదైతుందండి? 3, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్.